చక్రధరు, పల్లవి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పల్లవి అయితే చాలా సంతోషంగా వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుంది. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా? అక్షయ్ ఫ్రెండ్ ఒకతను నేను గ్రిప్పులో పెట్టుకున్నాను. అవని మీద అనుమానం పుట్టేలాగా అతనితో ఒక స్టోరీ చెప్పించాను. ఇక దెబ్బకి అక్షయ్ బుర్ర పాడు చేసుకొని తన గదిలోని ఎవ్వరికి తెలియకుండా తాగడం మొదలుపెట్టాడు. అక్షయ్కి అవనికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ మధ్య దూరం బాగా పెరుగుతుంది. అంతేకాదు వాళ్ళ తమ్ముడు లెటర్ రాసి పెట్టి వాళ్ళ అమ్మని ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలిసి అవని రాత్రంతా ఏడుస్తూనే ఉంది అని చెప్తూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే మీనాక్షిని, భరత్ని నేను కిడ్నాప్ చేసి భరత్ రాసినట్టుగా లెటర్ రాసి పెట్టిన సంగతి అవని నమ్మిందనమాట. తనకి ఎలాంటి అనుమానం రాలేదన్నమాట అని అనుకొని తను రాత్రంతా ఏడుస్తూ ఉంది అనే సంగతి నీకెలా తెలుసమ్మా అని అడుగుతుంటాడు. ఇక పల్లవి అయితే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బెడ్రూమ్లోనే మైక్రోఫోన్ సెట్ చేశాను. దాని ద్వారా వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది, ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో నాకు తెలిసిపోతూనే ఉంటాయి. అయినా అవని గదిలో కూర్చొని ఏడిస్తే ఉపయోగం ఏముంది? తనకి నరకం అంటే ఏంటో చూపించాలి. అందరూ అవమానించి అనుమానించి తిట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. నెక్స్ట్ అదే చేయబోతున్నానని చెప్తూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే చాలా ఆతృతగా ఏం చేయబోతున్నావు పల్లవి అని అడుగుతూ ఉంటాడు. ఇక పల్లవి అయితే నాకు నేనుగా అబార్షన్ చేయించుకుంటే నాకు బిడ్డని కనడం ఇష్టం లేక అబార్షన్ చేయించుకుంది అంటారు. అదే నా కడుపులో బిడ్డని అవని చంపబోతుందని అందరినీ నమ్మిస్తే ఆ అనుమానం అంతా అవని మీదకే వస్తుంది. నా మీదకి ఎలాంటి అనుమానం రాదు. అప్పుడు నేను అబార్షన్ చేయించుకున్న నా కడుపులో బిడ్డ చనిపోవడానికి అవనియే కారణమని ఇంట్లో అందరూ అనుకుంటారు. తన మీదే అనుమానపడతారు. తనని తిట్టి ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు అని చెప్తూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే అలా జరుగుతుందంటావా పల్లవి అని అంటుంటే, ఇక పల్లవి అయితే జరుగుతుంది డాడీ, ఖచ్చితంగా జరుగుతుంది, మీరు చూస్తూ ఉండండి అని చెప్తూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే నిజమే పల్లవి, నువ్వు ఏదనుకుంటే అది చేయగలవు, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.